జైమ శ్రీ శారదా వచనామృతంలోని 2వ అధ్యాయం, దానిలోని 3వ అంశం మాతృదేవి పిలుస్తున్నారు. జయరాంబాటి, జూన్ 8, 1913. సురేంద్రనాథ్ భౌమిక్, డాక్టర్ దుర్గాప్రసాద్ వచ్చి మాతృదేవి ఇంట్లో బస చేసి ఉన్నారు. నేటి మధ్య నేటి మధ్యాహ్నం బయలుదేరతారు. ఉదయం స్నానం చేసి వచ్చి మాతృదేవికి ప్రణమిల్లారు. ఆమె వారి తలను స్పృశించి ఆశీర్వదించి కూర్చోమన్నారు. సురేంద్ర: అమ్మా, గురుదేవులను పూజిస్తున్నప్పుడు ఒక ఇబ్బంది కలుగుతోంది. ఇష్టదైవము, గురుదేవులు ఒక్కరే అనే విశ్వాసం ఉన్నప్పటికీ గురుదేవుల ప్రతిమలో దేవిని పూజించి హే మహేశ్వరి, నీ అనుగ్రహంతో అని చెప్పేటప్పుడు మనస్సులో గందరగోళం ఏర్పడుతున్నది. మాతృదేవి నవ్వుతూ, నాయనా, ఆయనే మహేశ్వరుడు, ఆయనే మహేశ్వరి, ఆయనే ఆయనే సమస్తము, ఆయనే సకల దైవ స్వరూపులు, ఆయన సకల మంత్రస్వరూపులు, ఆయనలో సకల దేవీ దేవతలు పూజించవచ్చును. మహేశ్వర అని ప్రార్థించిన, మహేశ్వరి అని ప్రార్థించిన సారం ఒక్కటే కదా అన్నారు. సురేంద్ర: అమ్మా, ధ్యానాదులలో మనస్సు అసలు మగ్నం కావడం లేదే. మాతృదేవి: అదేం పర్వాలేదు, గురుదేవుల ఛాయాచిత్రాన్ని చూస్తూ ఉండు, అది చాలు. కాశీపూర్లో గురుదేవులు వ్యాధిగ్రస్తులై ఉన్నప్పుడు యువకులు ఆయనకు సేవ చేస్తూ వచ్చారు. వారిలో గోపాల్ కూడా ఉన్నాడు. ఒకరోజు అతడు గురుదేవుల సేవను విస్మరించి ధ్యానం చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఎంతోసేపు ధ్యానంలో కూర్చున్నాడు. అది విన్న గిరీష్ బాబు కళ్ళు మూసుకొని గోపాల్ ఎవరిని ధ్యానిస్తున్నాడో ఆయన బాధతో పడుకొని ఉన్నారు. గోపాల్ ఏం ధ్యానం చేస్తున్నాడో ఏమో అని వ్యాఖ్యానించాడు. తరువాత గోపాల్ను పిలిపించారు. గురుదేవులు అతన్ని తమ కాళ్ళు వత్తమన్నారు. కాళ్ళు నొప్పిగా ఉన్నాయని వత్తమనడం లేదు, నువ్వు చెల్లించాల్సిన బాకీ ఉంది, అందుకే అని చెప్పారు గురుదేవులు. గురుదేవులను చూస్తూ ఉండు, సకలము సిద్ధిస్తుంది. సురేంద్ర: అమ్మా, రోజూ 3 సార్లు జపం చేయలేకపోతున్నాను. మాతృదేవి: పోనీలే, గురుదేవులను స్మరించుకో, కుదిరినప్పుడు జపం చెయ్యి. మానసికంగా ఆయనకు ప్రణమిల్లవచ్చు కదా. దుర్గాబాబు: అమ్మా, ఆహారం విషయంలో ఎలాంటి నియమాలను పాటించాలి? మాతృదేవి: ఆహారానికి సంబంధించినంత వరకు గురుదేవులు ఒక్క విషయంలో ఎంతో జాగ్రత్త వహించేవారు. ఆద్య శ్రాద్ధాహారం విసర్జించాలని భక్తులకు నొక్కి వక్కాణించేవారు. ఇది భక్తికి ఆటంకం కలిగిస్తుంది అనేవారు. ఇక తక్కిన ఏ ఆహారాన్నైనా ఆయనను తలుచుకొని తినవచ్చు. దుర్గాబాబు: అమ్మా, ఆసుపత్రి పనిలో మధ్య మధ్య దాహం వేసి పలుసార్లు నీళ్లు త్రాగవలసి వస్తున్నది. తిండి విషయంలోనూ అంతే. ఏం చెయ్యమంటారు? మాతృదేవి: ఏం చెయ్యగలవు? పనుల మధ్య వీటిని పుచ్చుకోకుండా ఉండలేవు. గురుదేవులను తలుచుకొని పుచ్చుకో. విధి నిర్వహణ కనుక దోషం లేదు. కర్తవ్య పాలనలో నియమాలనన్నింటినీ పాటించడం సాధ్యమా? సురేంద్ర: అమ్మా, ఇంట్లో పలువురితో కలిసి జీవిస్తున్నాం. వంట పూర్తయ్యేలోగా ఒకరిద్దరు తినివేయటం జరుగుతోంది. ఆ తరువాత భగవంతునికి నైవేద్యం చేయడానికి సంకోచంగా ఉంది. మాతృదేవి: కుటుంబంలో అలా జరగటం అనివార్యం. మాకు అట్టి పరిస్థితులే ఎదురవుతూ ఉంటాయి. కానీ ఒక్క మాట, ఇంట్లో ఒక రోగి ఉండే పక్షంలో అతడి కోసం కొంత ఆహారాన్ని ప్రత్యేకంగా తీసి ఉంచాలి. కానీ నువ్వు తినేటప్పుడు గురుదేవులే ఆ ఆహారాన్ని నీకు ప్రసాదిస్తున్నట్లుగా భావించి ఆయన్ని స్మరించుకుంటూ ఆరగించాలి. దానిలో ఎలాంటి దోషమూ లేదు. సురేంద్ర: అమ్మా, మా మానసిక స్థితిని ఎలా వర్ణించి చెప్పను? మీరు అంతర్యామి అయిన మార్గదర్శి. సర్వం మీకు అర్థమవుతుంది. కొన్ని ఏళ్లుగా నానా కష్టాలను అనుభవిస్తున్నాను. మీ ఆశీస్సులే లేకపోయి ఉంటే నేను ఎప్పటికే మరణించి ఉండేవాణ్ణి. మాతృదేవి: అవును నాయనా, సంసార జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి క్లేశాలను గురించి వేరే చెప్పాలా? కష్టాలకు అంతే లేదు. మీ విషయంలో అది అనివార్యం. గురుదేవులు నన్ను ఎటువంటి స్థితిలో నిలిచి ఉంచారు చూడు. ఈమె రాధు వలన నాకెన్నో కష్టాలు కలుగుతున్నాయి. సురేంద్ర: అవునమ్మా, మీ స్థితిని చూడటం వల్ల మాకెంతో సాంత్వనము, ఆశ కలుగుతున్నాయి.
లోకంలోని కష్టాలను మాతృదేవి ప్రత్యక్షంగా చూస్తున్నారు. అందువల్ల మన పట్ల కారుణ్యం వహించగలరనే నమ్మకం కలుగుతోంది. మాతృదేవి: భయపడవద్దు నాయనా, గురుదేవులు ఉన్నారు. ఇహపరాల్లో ఆయన మిమ్మల్ని రక్షిస్తారు. సురేంద్ర: అమ్మా, కలలు వాస్తవాలేనా? మాతృదేవి: అవును, వాస్తవమే. గురుదేవులను గురించిన కలలన్నీ వాస్తవికాలే. వాటిని తమకు సైతం వెల్లడించరాదని ఆయన నిషేధించారు కదా. సురేంద్ర: అమ్మా, గురుదేవులను మేం చూడలేదు. ఆయనను గురించి మాకు తెలియదు. మాకు మీరే గురుదేవులు. మాతృదేవి: భీతి చెందకు నాయనా, గురుదేవులే చూసుకుంటారు. ఇహపరాల్లో మిమ్మల్ని రక్షిస్తారు. సదా సర్వవేళలా మిమ్మల్ని ఆదుకుంటారు. భోజనానంతరం ఆ ఇద్దరు భక్తులు సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయారు. వరదమామయ్య కూడా వారితో పాటే వెళ్ళాడు. ఆయన కలకత్తాకు పోతున్నాడు. మాతృదేవి కాస్త దూరం వారితో పాటు వెళ్ళి వారు కనుమరుగయ్యేదాకా చూస్తూ నిలబడి ఉన్నారు. వారికి వీడ్కోలు చెప్పారు. బళ్ళా రతన్గంజ్ పాఠశాలలో సురేంద్ర ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అక్కడ కసాయి వాళ్ళు సజీవంగా ఉన్నప్పుడే గోవుల తోలు ఒలిచేస్తారు. ఒకరోజు ఆ దూర్తులు పాఠశాల ముందే ఆ పని చేశారు. సురేంద్ర, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు, హిందువులు, మహమ్మదీయులు అంతా కలిసి ఆ అకార్యాన్ని తీవ్రంగా ప్రతిఘటించారు. జనం కొట్లాటకు దిగారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కసాయి వాళ్ళు సురేంద్రను బెదిరించారు. అదే సమయంలో పాఠశాల విద్యార్థులు కొందరు మంత్రోపదేశం కోసం జైరాంబాటికి వెళ్లారు. వారి ద్వారా సురేంద్ర మాతృదేవికి ఒక ఉత్తరం రాసి పంపాడు. వివరాలు తెలుసుకొని మాతృదేవి దిగ్భ్రాంతులై, ఇటువంటి అకార్యాలను మీరు ప్రతిఘటించకపోతే మరెవరు ప్రతిఘటిస్తారు అని వ్యాఖ్యానించారు. సురేంద్రకు ఆదరణ, స్ఫూర్తి అందిస్తూ మాతృదేవి పనుపున ఒక ఉత్తరం పంపించారు. అటువంటి క్రూరమైనటువంటి పని మళ్ళీ జరగకుండా చూడవలసిందని మాతృదేవి సురేంద్రకు తెలియజేశారు. కొద్ది రోజులు గడిచాక మాతృదేవి భగవంతుని ఉనికి యథార్థమైతే తప్పకుండా ఆయన దీనిని నివారిస్తారు అని సురేంద్రకు జాబు వ్రాశారు. కొంతకాలానికి న్యాయస్థానంలో దీని గురించి ఒక అభియోగం దాఖలు చేశారు. తత్ఫలితంగా అటువంటి క్రూర నిర్దాక్షిణ్యమైన గోవధ నిలిపివేయబడింది. జైరాంబాటి, జూన్ 11, 1913 మధ్యాహ్న సమయం. మాతృదేవి ఇంటి వసారాలో నేను మరొకరు భోజనం చేస్తున్నాం. మాతృదేవి: ఈ అశ్వయుజ మాసంలో పెద్దగా పోట్లాటలు జరుగుతాయని పంచాంగంలో వ్రాసున్నట్లుగా రాధు చెప్పింది. నేను: అది పోట్లాటలు కాదు, ఘోరమైన అంటువ్యాధులు వ్యాపిస్తాయని వ్రాసి ఉంది. మాతృదేవి: గురుదేవుల జన్మానంతరం సత్యయుగం అవతరించింది. తిన్నగా ఆయనతో పాటు వచ్చిన వారిని గురించి ఏం చెప్పాలి? పుల్లని మామిడి పండ్లు కోకొల్లలు, మంచివి తియ్యనివి ఎక్కడ లభిస్తాయి? సామాన్యులు ఎందరో పుడతారు గిడతారు, కానీ మహాత్ములైన వారే ఇలా దైవ కార్యంలో వారితో పాటుగా వస్తారు. నేను: గురుదేవులు జన్మించిన లగాయతు సత్యయుగం ప్రారంభమైందని స్వామీజీ కూడా చెప్పారు. మాతృదేవి: అవును, అది నిజమే. జైరాంబాటి, జూన్ 12, 1913 మధ్యాహ్నం వేళ మాతృదేవి ఇంటి వసారాలో కూర్చొని ఉన్నాను. రాధుకి అన్నం తినిపిస్తున్నారామె. రాధు తిననని మొరాయిస్తున్నది. కాస్త తిను, ఇంకొద్దిగా తిను అని చెబుతూ తినిపిస్తున్నారు. మాతృదేవి: తిండి విషయంలో కించిత్తు అబద్ధం చెప్పి తినిపించడంలో తప్పులేదు. నేనలా చెబుతూ గురుదేవులను తినేటట్లు చేసేదానను. నేను: అంతా మనస్సుకు సంబంధించిందే. మాతృదేవి: అవును, సమస్తము మనస్సే. రాత్రి విభూతి భోజనానికి కూర్చున్నాం. నేను విభూతితో: హిస్టీరియా వ్యాధికి గాను ఒక తాయెత్తును ఎవరి వద్ద నుండైనా పుచ్చుకొని రాధుకి కట్టాలి. మాతృదేవి: అవును, స్వరూపనారాయణ ధర్ముని ఆలయంలోని పండితుడు దీనికి మందు ఇస్తున్నాడట. ఆ మందు తెప్పించి రాధుకి ఇవ్వాలనుకుంటున్నాను. ఏదైనా మంత్రం తంత్రం లాంటి చికిత్సలు చేసి చూడగోరుతున్నాను. ఆ దేవాలయ పుష్పప్రసాదం లభించి మా అమ్మకు కూడా వ్యాధి నయమవటం కద్దు.
అప్పటి నుండే ఆ ఆలయం పట్ల నాకు గట్టి విశ్వాసం కుదిరింది అని అన్నారు విభూతి. ధర్మమంటే బుద్ధునికి సంబంధించినది. మాతృదేవి: మా ప్రాంతంలో కూడా ధర్మానికంటూ ఒక ఆలయం ఉంది. నేను: ధర్మం అంటే బుద్ధునికి సంబంధించినదిగానే అన్ని చోట్ల వ్యవహరింపబడుతున్నది. మాతృదేవి: కానీ ఇక్కడ మూర్తి తాబేలు ఆకారంలో ఉంది. దానిని నారాయణునిగా వ్యవహరిస్తారు. విభూతి: చూడడానికి ఒక ఆసనంలా 4 కాళ్ళు కలిగి ఉంటుంది. మాతృదేవి: అవును, మధ్య భాగం కాస్త ఉబ్బెత్తుగా ఉంటుంది. విభూతి: అది తాబేలు కాదు, బుద్ధిని ఆసనం. ఉన్నది లేనిది, ఉన్నది లేనిది అనే స్థితులకు అతీతమైన స్థితి కూడా బుద్ధునిది. అందువలన ఆయనకు ఏ రూపము ఉండజాలదు. కనుక ఆసనం మాత్రం అమర్చి ఉన్నారు. మాతృదేవి: కావచ్చు. మా ఊళ్ళో ధర్మరాజు ఆలయంలో బాలురు కూడా పూజిస్తారు. తమకు నచ్చిన నివేదన చేస్తారు. ఎటువంటి నియమాలు పాటించరు. వీలుంటే 2 ఎర్రని పువ్వులు అర్పిస్తారు. ఆయన అన్నీ స్వీకరిస్తాడు. దేనిని తప్పుగా పరిగణించరు. లభించిన దానితో సంతోషంగా ఉంటున్నారు. విభూతి: ఈ మాటలన్నీ ఇప్పుడెందుకు? ఎప్పుడో ఏ కారణంగానో తండ్రి మరణించాడు. అయితే ఏమిటి? మాతృదేవి: నిజమే. ఉదాహరణకు చూపడం సబబు కాదు. ఉదాహరణ చూపినందువలన అనుభవించవలసి వస్తుంది. ఎవరు ఎప్పుడు మరణిస్తే ఏమిటి? తండ్రి ఎవరు? తల్లి ఎవరు? సర్వము భగవంతుడే. జూలై 14, 1913. మాతృదేవి ఇంటి వసారాలో నేను, ముకుందుడు మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నాం. పెద్ద మామయ్య ఇంటి వసారాలో తూర్పు వైపు మాతృదేవి కూర్చున్నారు. అప్పుడు తడి బట్టలతో నళ్ళి వచ్చింది. కాకి తనపై మూత్ర విసర్జన చేసినందున మళ్ళీ స్నానం చేశానని చెప్పింది. మాతృదేవి: నాకు ఇన్నేళ్లు వచ్చాయి, కానీ కాకి మూత్ర విసర్జన చేస్తుందని ఎన్నడూ వినలేదు. మహాపాపము, ఘోర పాపము చెయ్యకుండా మనస్సు అపవిత్రమవుతుందా? కృష్ణబోస్ సోదరి కూడా ఇంతే. గంగలో మునుగుతుంది. తల మునిగిందా అని ప్రక్కవారిని అడుగుతుంది. ఇటువంటి ఆచారాల పిచ్చిగలవారి మనస్సు ఏనాటికీ పావనం కాదు. వారు ఎదిగే కొద్దీ ఆచారాల పిచ్చి కూడా వారితో పాటు పెరుగుతూ వస్తుంది. ఇది అన్నింటి పట్ల నిజం. నేను: మహాపురుష మహారాజ్ కుక్కలతో ఆడుకునేవారు. తరువాత ఆయన పూజ చేయడానికి వెళ్ళేవారు. బహుశా ఎవరో ఒకరు ఆయన చేతి మీద నీళ్లు పోస్తారేమో. ఆయన కూడా కాసిన నీళ్లు తలపై చల్లుకుని పూజకు పోతారు. మాతృదేవి: వారి విషయమే వేరు. వారి మనస్సు ఎంత పావనమైనది! అది సాధువుల మనస్సు. గంగా తీరంలో నివసించేవారు దేవతలే. దేవతలు కాకుంటే గంగా తీరంలో నివసించే భాగ్యం కలుగుతుందా? ఆనాటి గంగా స్నానంతోనే ఆనాటి పాపాలు ప్రక్షాళనమైపోతాయి. నళిని: గోలాప్మ ఒకరోజు ఉద్బోధన్ మరుగుదొడ్డి శుభ్రపరిచింది. తరువాత బట్టలు మాత్రం మార్చుకొని నైవేద్యం కోసం పండ్లు తరగటం మొదలుపెట్టారు. అప్పుడు ఆమెతో నేను: ఏమిటిది? గంగానదిలో స్నానం చేసిరండి అన్నాను. అందుకామె: కావాలంటే నువ్వే స్నానం చేసిరా అనేశారు. మాతృదేవి: గోలాప్ మనసు ఎంత పరిశుద్ధమైనది! ఎంతట సమున్నత స్థితిలో నెలకొని ఉంటుంది! అందుకే ఆమె శుద్ధాశుద్ధాలు అంతగా పట్టించుకోదు. ఇదే ఆమె ఆఖరి జన్మ. ఆమెలాంటి మనస్సు పొందడానికి నువ్వు మరో జన్మ ఎత్తాలి. గంగా తీరం 2 వైపుల నుండి 8 మైళ్లకు పరిశుద్ధమైన వాయువు వీస్తూ ఉంటుంది. నారాయణుడే వాయువుగా వీస్తున్నాడు. అనేక తపశ్చర్యలు అనుష్ఠించడం వల్లనే మనస్సు పవిత్రతను సంతరించుకుంటుంది. పవిత్రతే మూర్తీభవించిన భగవంతుణ్ణి తపోధ్యానాదులు ఆచరించకుండా పొందలేం. భగవదనుభూతి పొందడం వల్ల ఏం జరుగుతుంది? 2 కొమ్ములు మొలుస్తాయా? లేదు. మనస్సు పావనమవుతుంది. పావన మానసంలో ఆధ్యాత్మిక జాగృతి ఉదయిస్తుంది. నేను: కొందరు కేవలం భగవంతుణ్ణి జొచ్చుతారే కాని జపతపాదాలను అనుష్ఠించరు. వారు పురోగమిస్తారా? మాతృదేవి: భగవంతునితో కలిసి జీవించడము, విశ్వాసము కలిగి ఉండడము సాధన కదా. ఆహా! నరేంద్రుడు ఒకసారి 1,00,000 జన్మలు కలుగుగాక, అందువలన భయమేమిటి అన్నాడు. నిజమే కదా. జన్మించడానికి జ్ఞాని భయపడతాడా ఏమిటి? వారికి ఎలాంటి పాపాలు అంటవు. అజ్ఞాని సదా భయంతో చస్తూ ఉంటాడు. వాడే బంధంలో చిక్కుబడతాడు.
పాపాలలో అపవిత్రుడవుతాడు. లక్షలాది జన్మల్లో అంతులేని బాధలను అనుభవించి తదనంతరం భగవంతుణ్ణి పొందడానికి ప్రయత్నిస్తాడు. నేను అనుభవం మూలంగా గుణపాఠం కలుగుతుంది. పిదప జ్ఞానం అబ్బుతుంది. మాతృదేవి: అవును. ఆవుదూడ హంబా హంబా, నేను నేను అంటుంది. దాని చర్మం, పేగులు మొదలైన వాటి నుండి తప్పెటలు, డోలక్ లాంటి వాయిద్యాలు తయారు చేస్తారు. అప్పుడు కూడా దెబ్బలు తిని అదే శబ్దం చేస్తుంది. చివరికి దూది ఏకేవాడి చేతిలో పడి తుహి తుహి అంటే నువ్వే నువ్వే అని శబ్దం చేస్తుంది. సెప్టెంబర్ 18, 1913. ఒక భక్తునికి మాతృదేవి ఇలా ఉత్తరం వ్రాయమన్నారు: దేహధారణలో సుఖమన్నదే లేదు. ఈ లోకం దుఃఖమయం. దుఃఖమన్నది నామమాత్రమే. గురుదేవుల అనుగ్రహం పొందగలిగిన వారు మాత్రమే ఆయన్ని భగవంతునిగా గ్రహిస్తారు. అదొక్కటే వారికి సుఖాన్ని ప్రసాదిస్తుంది. ఇది జ్ఞాపకముంచుకోండి. ఒక సన్యాస శిష్యుడు జైరాంబాటికి వచ్చి మాతృదేవిని దర్శించుకొని ఋషికేశ్కు బయలుదేరాడు. కొన్ని రోజులు గడిచాక ఆయన మాతృదేవికి ఇలా ఉత్తరం రాశాడు: అమ్మా, సముచిత తరుణంలో గురుదేవుల దర్శనం కలుగుతుందని చెప్పారు, కానీ ఇంతదాకా లభించలేదు. మాతృదేవి: అతడికి ఇలా జవాబు వ్రాయి: నువ్వు ఋషికేశ్కు వెళ్ళినందున గురుదేవులు కూడా అక్కడికి వచ్చి ఉండలేరు. ఈతడు ఒక సన్యాసి. భగవంతుణ్ణి స్మరించడం తప్ప మరి ఏం చేస్తాడు? ఆయన ఇచ్చ మేరకు దర్శనమిస్తాడు. ఉద్బోధన్: ఒక యువకుడు మాతృదేవి దర్శనార్థం 1, 2 సార్లు వచ్చాడు. అతడు పేదవాడు. ఎంతో శ్రమ పడితే గాని రాలేడు. కానీ అతడి దురదృష్టం, అతడు వచ్చినప్పుడల్లా మాతృదేవి ఒంట్లో బాగుండేది కాదు. దాంతో ఆమెను దర్శించుకోలేకపోయాడు. కనుక ఒక ఉత్తరం రాశాడు: ఈసారి వచ్చినప్పుడు నిరాకరించకండి. ఎంతో ఇబ్బందులు పడి నేను అక్కడికి రాగలుగుతున్నాను. ఈసారి వస్తే మాతృదేవి దర్శనం కలుగుతుందా? ఆ ఉత్తరాన్ని మాతృదేవికి చదివి వినిపించారు. అప్పుడు ఆమె ఇలా అన్నారు: అతడు వచ్చినప్పుడు నాకు ఒంట్లో బాగుండకపోతే అతడు తిరిగి వెళ్ళవలసిందే. నా ఆరోగ్యం బాగున్నప్పటికీ నేను అందరినీ ఆహ్వానించలేకున్నాను. వారి పుణ్యాన్ని బట్టి కర్మఫలాన్ని అనుసరించి సదవక సదవకాశాలు సదుపయోగాలు సదుపాయాలు చేకూరుతాయి. ఒక వ్యక్తి అనేకసార్లు రావచ్చు. కానీ నా ఆరోగ్యం బాగా లేనందునో లేక మరేదో కారణంతోనూ నన్ను చూసే అవకాశం లభించకపోవచ్చు. అది అతడి దురదృష్టం. అందుకు నేనేం చేయగలను? వచ్చిపోవడానికి ఎంతో ఖర్చు కావచ్చు. ప్రతి ఒక్కరికి డబ్బు ఉండకపోవచ్చు. కానీ గురుదేవులు ఎన్నిసార్లు నిరాకరించినప్పటికీ అనుగ్రహం పొందగోరితే బిచ్చమెత్తి అయినా వచ్చి తీరాలి. అసలు విషయం ఏమిటంటే, సంసార సాగరాన్ని దాటగోరిన వ్యక్తి ఎలాగో అలా బంధనాల్ని ఛేదించుకుంటాడు. అతన్ని ఎవరూ బద్ధుణ్ణి చెయ్యలేరు. ఆర్థిక ఇబ్బందులు, జవాబు కోసం నిరీక్షించడము, వెళ్ళినా చూడలేకపోతానేమోననే భయము, ఇవన్నీ కుంటి సాకులు. పోనీలే, ప్రస్తుతం నా ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉంది. అతన్ని రమ్మని చెప్పండి. ఒక స్త్రీ మాతృదేవికి ఇలా ఉత్తరం వ్రాసింది: అమ్మా, నేను వయస్సులో చిన్నదాన్ని. అత్తమామలు మీ వద్దకు వెళ్ళడానికి నన్ను అనుమతించడం లేదు. వారిని వ్యతిరేకించి నేనెలా మీ వద్దకు రాగలను? మీ ఆశీస్సులు పొందగోరుతున్నాను. తమ శిష్యుణ్ణి ఆ ఉత్తరానికి ఇలా జవాబు వ్రాయమన్నారు మాతృదేవి: అమ్మాయి, నువ్విక్కడికి రానక్కరలేదు. జగత్తు యావత్తూ వ్యాపించి ఉన్న భగవంతుణ్ణి ప్రార్థించు. ఆయనే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఉద్బోధన్: సెప్టెంబర్ 30, 1918. ఉదయం పూజ కోసం మాతృదేవి పండ్లు తరుగుతున్నారు. ఒక భక్తుడు వ్రాసిన ఉత్తరాన్ని మాతృదేవికి చదివి వినిపించారు. ఆ భక్తుడు మాతృదేవి భగవంతుని పట్ల కాస్త కోపగించుకున్నట్లుగా ఉన్నాడు. మాతృదేవి ఇలా జవాబిచ్చారు: శుకుడు, వ్యాసుడు లాంటి ఋషులు కూడా మహా అయితే పెద్ద చీమలు మాత్రమే అనేవారు గురుదేవులు. భగవంతుని అపార మహిమాన్వితుడు. నువ్వు ప్రార్థించకపోతే ఆయనకు నష్టమేమిటి? ఆయన గురించి కనీస ఆలోచన లేకుండానే అనేకులు కాలం గడిపేస్తున్నారు. అందువలన ఆయనకేం పోతుంది? అది నీ దురదృష్టం.
భగవంతుని మాయ అలా ఉంటుంది. మాయకు వశవర్తులై లోకులు అంతా మరిచిపోయి జీవిస్తున్నారు. బాగున్నారు. అలాగే ఉండుదురుగాక అంటారు ఆయన. నేను మీరు కోరుకోవటం లేదని కాదు. కోర్కె లేకుంటే వారి మనస్సుల్లో ఇలాంటి ప్రశ్నలు ఎందుకు తలెత్తుతాయి? నిజమైన బంధుత్వమున్న భగవంతుడు తమ నుండి వైదొలిగితే తల్లడిల్లిపోతాడు. బుద్ధుడు, చైతన్యుడు వంటి వారు భక్తుల శ్రేయస్సు కోసం ఎంతో చేశారు కదా! మాతృదేవి. మన గురుదేవుల వైఖరి కూడా ఇదే కదా! భక్తులనందరినీ సదా నేను జ్ఞాపకం ఉంచుకోలేను. నేను గురుదేవులను భగవంతుడా, సర్వులకు శ్రేయస్సును అనుగ్రహించండి. అనేకులు అనేక చోట్ల నివసిస్తున్నారు. ప్రతి ఒక్కరిని నేను జ్ఞాపకముంచుకోలేను అని ప్రార్థించాను. ఆయనే సమస్తము చేస్తున్నారు. లేకపోతే ఇంతమంది ఎందుకు వస్తారు? నేను. అవును. అది నిజమే. కాళీమాతను, దుర్గాదులను అందరూ దేవతలుగా విశ్వసిస్తారు. కానీ ఒక మానవ మాతృణ్ణి భగవంతునిగా పరిగణించడం అంత సులభమా? మాతృదేవి. అది ఆయన అనుగ్రహం మీద ఆధారపడి ఉంది. మరొక రోజు ఒక భక్తుడు వచ్చాడు. నేను మాతృదేవితో, అమ్మా, మీకు ఆ ఉత్తరం వ్రాసిన వ్యక్తి ఇతడే అని చెప్పాను. అందుకు మాతృదేవి, అలాగా, ఎంత మంచివాడా అంటూ ఇలా చెప్పారు. నీరు పల్లం వైపుకు ప్రవహించడం సహజం. కానీ సూర్యకిరణాలు ఆ నీటిని ఆకాశం వైపు ఎత్తుతాయి. అదేవిధంగా భోగాన్ని ఆశిస్తూ అధోముఖంగా పోవటం మనస్సు స్వభావం. కానీ భగవంతుని అనుగ్రహం దానిని ఊర్ధ్వముఖంగా తీసుకుపోతుంది. ఉదయం 10:30 గంటలయింది. ఒక గృహస్థ భక్తుడు వచ్చి మాతృదేవికి ప్రణమిల్లాడు. భక్తుడు, అమ్మా, గురుదేవుల దర్శనం నాకెందుకు లభించడం లేదు? మునులు యుగాల పర్యంతం తపస్సు చేసి కూడా పొందలేకపోయారు. మీ అందరికీ అనే లోపే అంతర్దర్శనం కలగాలి. ఈ జన్మలో కాకుంటే వచ్చే జన్మలో, వచ్చే జన్మలో కాకపోతే ఆ తరువాత లభిస్తుంది. భగవత్ సాక్షాత్కారం అంత సులభమా? కానీ ఈసారి గురుదేవులు సుగమమైనటువంటి మార్గంలో చూపించారు. అంతే. భక్తుడు వెళ్ళిపోయిన తరువాత మాతృదేవి ఇలా అన్నారు. భోగలాలసలో మునిగి ఉన్నాడు. డజను లెక్కన పిల్లలు. ఇక్కడికి వచ్చి గురుదేవుల దర్శనం ఎందుకు లభించలేదు అంటూ వాగుతున్నాడు. గురుదేవుల దర్శనానికి పలువురు స్త్రీలు వచ్చేవారు. మా మనస్సు భగవంతుడిపై ఎందుకు ఏకాగ్రం కావటం లేదు అని అడిగేవారు. అందుకు ఆయన, పడకటింట వాసన ఇంకా పోలేదు. ముందు ఆ వాసన పోవాలి కదా! అంతలో ఎందుకీ తొందర? క్రమక్రమంగా సమస్తము సిద్ధిస్తుంది. ఈ జన్మలో కలుసుకున్నాం. మరు జన్మలో కూడా కలుసుకుంటాం. అప్పుడు సిద్ధిస్తుంది అని చెప్పేవారు. శరీరంలో ఉంటున్నంత దాకా ఒకరిని చూడడం సులభం. ఇదిగో నేను ఉన్నాను. ఇక్కడకు వస్తే నన్ను చూడవచ్చు. ఇప్పుడు ప్రత్యక్షంగా గురుదేవులు చూడగల మహర్భాగ్యం ఎందరికి ఉంది? విజయ గోస్వామి ఢాకాలో చూశారు. దేహాన్ని కూడా స్పృశించి మరీ చూశాడట. అది విన్న గురుదేవులు, ఆత్మ ఇలా వెలుపలకు పోవటం మంచిది కాదు. బహుశా ఈ శరీరం ఎక్కువ రోజులు నిలవదేమో అన్నారు. అటువంటి అద్భుత దర్శనం ఎవరికి ప్రాప్తించింది? నరేంద్రునికి అలాంటి దర్శనం ప్రసాదించారు. శుకుడు, వ్యాసుడు, పరమేశ్వరుడు మహా అయితే గండు చేమల మా- గండు చేమ మాత్రులు. కలలో ఏదో దర్శనం లభించి ఉండవచ్చు. కానీ స్థూల దృష్టితో ఆయనను దర్శించడానికి ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. ఉత్తేజపూరితంగా మాతృదేవి ఇలా కొనసాగించారు. పావనమైన మనస్సు ఉంటే ధ్యాన ధారణలు ఎందుకు సిద్ధించవు? దర్శనం ఎందుకు లభించదు? జపం చేయడానికి కూర్చుంటే చాలు. లోపల నుండి మంత్రం దానంతట అదే పెళ్ళుబికి వస్తుంది. ప్రయత్నపూర్వకంగా కాదు, అప్రయత్నంగా. బద్ధకాన్ని వదుల్చుకొని క్రమం తప్పకుండా నియమిత వేళల్లో జపధ్యానాలు అనుష్ఠించాలి. దక్షిణేశ్వరంలో నివసిస్తున్నప్పుడు ఒకరోజు ఒంట్లో నలతగా ఉన్నందున కాస్త ఆలస్యంగా నిద్రలేచాను. ఆ రోజుల్లో వేకువజామున 3 గంటలకే లేచేదాన్ని. మరునాడు కాస్త ఆలస్యంగా నిద్రలేచాను. చివరకు చూస్తే వేకువ లేవడానికి మనస్సు సుముఖంగా లేదని తేలింది. ఆహా, బద్ధకానికి అలవాటు పడిపోయాను అని గ్రహించాను.
ఆ తరువాత బలవంతంగా వేకువనే లేవడం ప్రారంభించాను. క్రమంగా పాత అలవాటును పొందగలిగాను. ఇటువంటి విషయాల్లో దృఢ సంకల్పం ఉండాలి సుమా. తపో సాధనలను అనుష్ఠించడము, తీర్థయాత్రలు చేయటము, డబ్బు సముపార్జించటము వీటన్నింటినీ ప్రాయంలో ఉన్నప్పుడే చెయ్యాలి. ప్రాయంలో ఉన్నప్పుడు కాలినడకనే కాశీలోను, బృందావనంలోను అనేక స్థలాలు దర్శించాను. కానీ ప్రస్తుతం కాస్త దూరం వెళ్ళడానికి కూడా పల్లకి కావలసి వస్తోంది. ఒకరిని ఆసరాగా చేసుకోవలసి వస్తున్నది. వృద్ధాప్యంలో కఫము, జలుబు లాంటి వ్యాధులు ఒ ఒకవైపు పీడిస్తాయి. శరీరం కూడా అలసట చెందుతుంది. మనస్సు ఉత్సాహాన్ని కోల్పోతుంది. ఇట్టి స్థితిలో ఏదైనా సాధించగలమా? ఇదిగో ఈ యువకులు యువప్రాయంలోనే భగవంతుణ్ణి పరితపిస్తున్నారు. ఈ యువకులు యువప్రాయంలోనే భగవంతునికే పరితపిస్తున్నారు. ఇదే సముచిత తరుణం. నాతో నాయనా, తపో సాధనలు ఏమైనా ఇప్పుడే ఈ ప్రాయంలోనే అనుష్ఠించాలి. తరువాత వీటిని చేయటం సాధ్యమా? కనుక ఈ తరుణంలో చేయగోరినదంతా చేసేయి. నేను ప్రస్తుతం మీ దీవెనలను పొందినవారు ధన్యులు. ఆ తరువాత రానున్న వారి విషయం ఏమిటి? మాతృదేవి: ఏమంటున్నావు? వారికి ఏమీ లభించదా? భగవంతుడు ప్రతి చోట సదా సర్వవేళలా ఉండనే ఉంటాడు. గురుదేవులు ఉన్నారు. ఆయన అనుగ్రహంతో అంతా సవ్యంగా జరిగిపోతుంది. పరాయి దేశాల్లోని వారికి ఏమీ లభించడం లేదా ఏమిటి? నేను భగవదనురాగం పొందిన తరువాతనే కదా మనస్సులో వ్యాకులత జనిస్తుంది. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారా? మాతృదేవి: నేను మిమ్మల్ని ప్రేమించడం లేదా? నా కోసం కించిత్తు చేసేవారిని సైతం నేను ప్రేమిస్తాను. నా కోసం నువ్వు ఎంతో చేస్తున్నావు. ఇంట్లో దేనిని తాకినా నువ్వు జ్ఞాపకానికి వస్తావు. నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను. శరీరం ఉన్నంత దాకా సన్నిహితంగా మెలగగలమా? అది మంచిదా? ఇక్కడున్న అందరినీ ప్రేమిస్తున్నాను. దూరంలో ఉంటున్న వారిని గురించి ప్రభు అనుగ్రహించి వారిని చూసుకోండి. వారిని సదా జ్ఞాపకం ఉంచుకోలేను అని గురుదేవులను ప్రార్థిస్తాను. అక్టోబర్ 1918. మాతృదేవి మంచం మీద కూర్చుని ఉన్నారు. కృష్ణలాల్ మహారాజ్ కూడా అక్కడ ఉన్నారు. భక్తుల ఉత్తరాలను చదివి వినిపిస్తున్నాడు. మనస్సు ఏకాగ్రం కావటం లేదు అని వ్రాస్తున్నారు. అవన్నీ విని మాతృదేవి ఉత్సుకత ఉట్టిపడే స్వరంతో ఇలా అన్నారు: ప్రతిరోజు 15-20 వేల జపం చెయ్యాలి. చేయగలవా? చేస్తే మనస్సు అదుపులోకి వస్తుంది. కృష్ణలాల్: ఇది స్వకీయ అనుభవం. ముందుగా అలా అభ్యాసం చెయ్యాలి. దీనిలో సాఫల్యం పొందకుంటే అడగండి. కానీ మనస్ఫూర్తిగా చెయ్యాలి. అలా చెయ్యరు. ఎందుకు సాఫల్యం కలగలేదు అని మాత్రమే నన్ను అడుగుతారు. ఇంతలో ఒక భక్తుడు వచ్చి మాతృదేవికి ప్రణమిల్లి జపధ్యానాల విషయంలో ఏదో అడిగాడు. అందుకు మాతృదేవి ఇలా బదులిచ్చారు: జపము సంఖ్య, చేతి వ్రేళ్లతో లెక్కించడము అన్నీ మనస్సును అదుపులో తెచ్చుకోవడానికి మాత్రమే. అటూ ఇటూ పరిగెత్తగోరుతుంది మనస్సు. కానీ ఈ పద్ధతుల వలన అది భగవంతుని వైపు ఆకర్షింపబడుతుంది. జపం చేస్తూ పోగా పోగా భగవత్ సాక్షాత్కారం సిద్ధిస్తుంది. అంటే ధ్యానం సిద్ధించినప్పుడు జపం ఆగిపోతుంది. ధ్యాన సిద్ధితో సమస్తం చేకూరుతుంది. చంచలత్వం మనస్సు స్వభావం. అందువలన తొలి దశలో మనస్సును అదుపులో ఉంచుకోవడానికై కొంత మేరకు శ్వాసను నియంత్రించి ధ్యానం చేయడానికి ప్రయత్నించాలి. మనస్సు నిలకడ చెందడానికి అది సహకరిస్తుంది. కానీ అతిగా చేయకూడదు. అలా చేస్తే మెదడు వేడెక్కిపోతుంది. భగవత్ సాక్షాత్కారము, ధ్యానము మొదలైనవన్నీ మనస్సుకు సంబంధించినవి. మనస్సు నిలకడ చెందినప్పుడే అంతా సిద్ధిస్తుంది. మనిషి భగవంతుణ్ణి విస్మరించి జీవిస్తున్నాడు. కనుకనే భగవంతుడు అప్పుడప్పుడు ఈ ఇలలో అవతరించి స్వయంగా సాధనలను అనుష్ఠించి మార్గం చూపిస్తాడు. ఈసారి ఆయన పరిత్యాగాన్ని నిర్దేశించాడు. దీనితో మాతృదేవి పిలుస్తున్నారు అనేటటువంటి అంశం పూర్తయింది. జై మా.